ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇక బోరజ్ మండలం చనాక కోరాట ప్రాజెక్టు పంపు హౌస్ వద్ద జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇక సీఎం కాన్వాయి, హెలిప్యాడు, పార్కింగు, పంపు హౌస్ చెక్పోస్టులు, బాంబు డిస్పోజల్ టీం సహా ఇన్నరు, ఔటర్ కార్టన్లను ఏర్పాటు చేసి మొత్తం 10 సెక్టార్లుగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇక విధుల్లో ఉన్న ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ఆదిలాబాద్ ప్రజల చిరకాల కలగా నిలిచిన చనాక కోరాట బ్యారేజీ నేడు అధికారికంగా ప్రారంభం కానుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంప్ హౌస్ ప్రారంభంతో పాటు కాలువల్లోకి నీటి విడుదల చేయనున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 50,000 ఎకరాలకు సాగునీరు అందనుండగా భూములు కోల్పోయిన రైతులకు 70 కోట్ల పరిహారం అందజేయనున్నట్లు సమాచారం. ఇది అన్ని అంటే ఇక్కడే ఇది అయిన తర్వాత మళ్ళీ ఈసారి డైరెక్ట్ గా మనం అక్కడ ఏవైతే ఎల్పిపి మెయిన్ కెనాల్ సంబంధించిన డెలివరీస్ స్టార్ట్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మరి అక్కడ పూజా కార్యక్రమం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి సరే వాపస్ వెళ్ళిపోయేది వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి సదర్ మార్ట్కి బయలుదేరుతారు. సో దీస్ ఆర్ ద మెయిన్ కంపోనెంట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో మనం చాలా వరకు వర్క్ జరిగింది, బట్ దేర్ ఆర్ ఫ్యూ అబ్జర్వేషన్స్. అది మొత్తం హైవే అది కూడా బ్యారెన్ సో వాళ్ళకి ఇట్లా డివైడ్ చేయండి. అటు అటుగా 10 మంది అటు ఇచ్చోడా టూర్ ఇచ్చాం. ఓకే, యూ డివైడ్ 10 మంది ఉంటారు. అదే 10 మంది టికెట్ పెట్టాలి అతను కూడా వస్తారు. దే ఆర్ నాట్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామని సరుశ్యామ్ చెప్పండి. థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ఈ రోజు పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుని కోరట చెనక బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు బ్యారేజ్ కు సమీపంలో ఉన్న పంప్ హౌస్ వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరుతారు. నేరుగా బోరజ్ మండలం హత్తి ఘాట్ వద్దకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొనున్నారు. కెనాల్లో భూములు కోల్పోయిన రైతులకు 70 కోట్ల పరిహారం అందించనున్నారు. అదేవిధంగా ప్రాజెక్టు ద్వారా 50,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ ప్రజలు చిరకాల కాంక్ష నెరవేరనుంది. 2015లో పెనుగంగపై చిరాక కోట బ్యారేజ్ నిర్మాణం ప్రారంభించారు. అప్పుడు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 386 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ప్రాజెక్టు ఇప్పుడు 1,891 కోట్లకైతే చేరింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా బోరజ్ మండలం చినాక కోట ప్రాజెక్టు పంప్ హౌస్ వద్ద ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ అధికారులను 10 సెక్టర్లుగా విభజించి 500 మందితో అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నిర్మల్ జిల్లాలో పర్యటించారు. మామడ మండలంలోని పునకల్ గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజ్ ని ప్రారంభించి జాతికి అంకితం అయితే చేయనున్నారు. దీని ద్వారా నిర్మల్, జగిత్యాల జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాకు గోదావరి తీర గ్రామ ప్రజలకు సాగునీరు అందనుంది. అయితే మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కు తిరుగు అయ్యే విధంగా ప్రణాళిక చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ.